హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ప్రిన్సెస్ కిచెన్. ఈరోజు మన స్పెషల్ వీడియో హెల్దీ అండ్ ఇన్స్టెంట్ లంచ్ బాక్స్ రెసిపీ మీతో షేర్ చేస్తున్నానండి. బెండకాయ ఫ్రై. సో ఈజీగా ప్రిపేర్ చేసేసుకోవచ్చు దీన్ని. సో ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా ఈ ప్రాసెస్ చూసేసుకుందాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ బెండకాయలు వచ్చేసి ఇలా స్లైసెస్లా కట్ చేసి పెట్టేసుకున్నానండి. టోటల్ 200 గ్రామ్స్ తీసేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసేసుకొని ఫ్లేమ్ అనేది మీడియం చేసేసుకున్నానండి. ఒక కడాయిలో 1 టీ స్పూన్ ఆయిల్ వేసాను. ఆయిల్ హీట్ అవుతుంది. పావు టీ స్పూన్ పోపు దినుసులు, అవి మంచిగా డాన్స్ చేసేసేయాలండి. ఒక రెమ్మ కరివేపాకు, సన్నగా తరుక్కున్న కొత్తిమీర కొంచెం, నెక్స్ట్ కట్ చేసేసుకున్న బెండకాయ ముక్కలు, రుచికి సరిపడ ఉప్పు మిక్స్ చేసేసుకున్నామండి. 5 మినిట్స్లో మనకి బెండకాయలు సాఫ్ట్ అయిపోతాయండి. ఈ 5 మినిట్స్ మనం మిక్స్ చేసేసుకుంటా కుక్ చేసేసుకోవాలి. సో బెండకాయ ముక్కలు అనేవి సాఫ్ట్ అయిపోయాయండి. నెక్స్ట్ ఇంకా మనము కారం వేసేసుకుందాం. 1/2 టీ స్పూన్ కొబ్బరి, వెల్లుల్లి, ఎండుమిర్చి కారం అండి. సో ఈ రెసిపీ అనేది నేను ఐకార్డ్స్లో మెన్షన్ చేస్తాను, వన్స్ చెక్ చేయండి. నెక్స్ట్ సేమ్ క్వాంటిటీలో పుట్నాల పొడి. సో ఈ రెసిపీ కూడా నేను ఐకార్డ్స్లో మెన్షన్ చేస్తాను. మిక్స్ చేసేసుకుందాం. సో మనకి పర్ఫెక్ట్గా రెడీ అయిపోయిందండి. ఇంకా మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లో తీసేసుకుందాము. సో మనకి ఇన్స్టెంట్గా బెండకాయ ఫ్రై రెడీ అయిపోయిందండి. వితిన్ 2 మినిట్స్లో మనం ప్రిపేర్ చేసేసి లంచ్ బాక్స్కి రెడీ చేయొచ్చు. ఓకేనా? సో మీరు తప్పకుండా ఈ రెసిపీని ప్రిపేర్ చేయండి. ఈ రెసిపీకి ఒక చిన్న లైక్ ఇవ్వండి. రెసిపీని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ గ్రూప్స్లో షేర్ చేయండి. కొత్తగా ఛానల్ని విజిట్ చేసినట్లయితే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. ఓకేనా? సో ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేయండి. మళ్ళీ ఇంకో మంచి టేస్టీ రెసిపీతో మీ ముందుకు వచ్చేస్తాను. అప్పటి వరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.